Hi students, this is KL and welcome back to our channel. Students, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ 1 డే స్టడీ ప్లాన్ అంటే ఈజీగా మీరు 60/60 స్కోర్ చేయొచ్చు. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మనకి ఇక్కడ మీకు ఈ ఫోటోలో కనిపిస్తున్న సారు కిషోర్ సార్ అండి, వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి. సో ఈయన ప్రిపేర్ చేసిన ఈ క్వశ్చన్స్ అయితే మీకు హెల్ప్ అవుతాయి. ఖచ్చితంగా మీరు 60/60 అయితే స్కోర్ చేయొచ్చు. ఓకేనా? సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలాంటి నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. సో వాళ్ళకి కూడా బెనిఫిట్ అయితే జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్దాం. అలాగే దీని యొక్క డిస్క్రిప్షన్లో మీకు కెమిస్ట్రీ క్లాసెస్ అయితే లింక్స్ ఉంటాయి, అవి కూడా మీరు చూడవచ్చు. అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, బాట్నీ మీకు అక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లిస్ట్ అని కనిపిస్తుంది. ఇక్కడ మీకు ఇక్కడ 8 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. మీరు క్లారిటీగా ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వినండి. వింటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకేనా? ఇక్కడ మీకు చూడండి 1 2 3 అలాగే 4 to 6 అని మీకు అంటే టోటల్ 1 to 6 క్వశ్చన్స్ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. ఈ 1 to 6 క్వశ్చన్స్ కానీ మీరు కంప్లీట్ చేసిస్తే 2 essays అనేవి వచ్చేస్తాయి. ఓకేనా? ఎడిషనల్గా మీరు చదువుకోవాల్సినవి ఇవి మీరు ఎడిషనల్గా చదువుకోండి. లేదు ఇంతవరకు చదవకపోతే మాత్రం 1 to 6 చదువుకోండి. ఓకేనా? అంటే మీకు ఇక్కడ 8 మార్క్స్ అనేవి మీకు జనరల్గా మీకు 13 ఇచ్చారు. 13లో మీరు ఫస్ట్ 6 అయితే మీరు చదువుకుంటే ఇందులో మీకు 2 essays అయితే వచ్చేస్తాయి పక్కాగా. ఓకేనా? దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అలాగే నెక్స్ట్ వన్ ఏంటి అంటే మీకు ఇక్కడ 4 మార్క్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓకేనా? నెక్స్ట్ 4 మార్క్స్ తీసుకుంటే చూడండి, ఇక్కడ 4 మార్క్స్ 1 to 14 అని కనిపిస్తుంది కదా. 1 to 14 నేను చెప్పింది క్లారిటీగా వినండి. 1 to 14లో ఓకేనా మీకు ఇక్కడ చూడండి ఎనీ 2 from 1 to 14 అని ఉందంటే 1 to 14లో మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే వస్తాయి. అలాగే ఇందులో మీకు స్టార్స్ కనిపిస్తున్నాయి కదా. చూడండి అక్కడ క్వశ్చన్ ఎండింగ్లో మీకు ఇక్కడ 4 stars 5 stars ఓకేనా 3 stars అలా కనిపిస్తున్నాయి. ఆ స్టార్స్ బేస్డ్ అనే ఇంపార్టెంట్ అంటే స్టార్స్ ఉన్నాయి, వెరీ 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 ఇంపార్టెంట్ అని. అలాగే ఎస్ఐలో కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? స్టార్స్ లేని అంటే చదివితే బెటరు, చదవకపోయినా మరి కొంచెం మ్యాక్సిమం స్కోరింగ్ చేయొచ్చు. ఒకవేళ పేపర్ టఫ్గా వస్తే అప్పుడు ఇబ్బంది పడాల్సింది ఉంటుంది తప్ప, లేదంటే నార్మల్గానే మ్యాక్సిమం ఈజీగా ఇస్తే రాసేయచ్చు. బట్ దేనికైనా మీరు సేఫ్ జోన్లో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఓకేనా చదువుకుంటే బెటరు. అంటే మినిమం అంటే ఎక్కువ చదవలేము అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే స్టార్స్ ఉన్నాయి చదవండి. ఓకేనా? అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడండి 15 to 21 అని కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఈ బ్రాకెట్లో 15 to 21 ఒక్క క్వశ్చనే వస్తుంది. నేను చెప్పింది మీరు క్లారిటీగా వినండి. 15 to 21 అయితే ఒక్క క్వశ్చనే వస్తుంది. అవి మీరు ఇందులో చూడండి ఫస్ట్ 2 క్వశ్చన్లకి 5 stars ఉన్నాయి అంటే వెరీ 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 ఇంపార్టెంట్ ఇవి. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, మన దగ్గర ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ 100% సిలబస్ స్టడీ మెటీరియల్స్ అయితే ఉన్నాయి, పీడిఎఫ్స్ అయితే మన దగ్గర ఉన్నాయి. ఇందులో మ్యాథ్స్ 1A 1B 2A 2B అలాగే ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పీడిఎఫ్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా? బైపీసీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ ఫిజిక్స్ కెమిస్ట్రీ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. మ్యాథ్స్లో అయితే మీరు ఈజీగా 65 to 75 స్కోర్ చేయొచ్చు, ఫిజిక్స్లో అయితే 50 to 60 స్కోర్ చేయొచ్చు, కెమిస్ట్రీలో అయితే 50 to 55 అని మీకు అక్కడ మెన్షన్ చేశాను, బట్ ఇక్కడ 60 కూడా స్కోర్ చేయొచ్చు. ఓకేనా? ఏ 4 సబ్జెక్ట్స్ అయినా ఫస్ట్ ఇయర్ అయినా సెకండ్ ఇయర్ అయినా మీకు 120 రూపీస్ మీరు పే చేస్తే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇచ్చాను కదా. సో దీన్ని వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి, చేస్తే వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు. సో ఈ పీడిఎఫ్స్ అయితే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతాయి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉంటే మీకు కావాలనిపిస్తేనే మెసేజ్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ మీకు ఇక్కడ అప్ టు 21 అని చెప్పుకున్నాం కదా. అంటే 15 to 21 ఈ మీరు చదువుకుంటే మీకు ఇందులో ఒక 4 మార్క్స్ అయితే వస్తుంది. ఇందులో ఏవైతే ఫస్ట్ స్టార్స్ ఉన్నాయో అవి మీరు కంప్లీట్ చేసి రిమైనింగ్ కంప్లీట్ చేసుకోండి. ఓకే? అలాగే నెక్స్ట్ చూడండి 22 to 28 అని మీకు అక్కడ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ 4లో ఈ 22 to 28లో కూడా మీకు ఒక్క క్వశ్చన్ వస్తుంది. చూడండి ఎనీ 1 from 22 to 28 అంటే ఇక్కడ మీకు ఈ క్వశ్చన్స్ అయితే 22 నుంచి 28 వరకు మీరు క్వశ్చన్స్ అనేవి కంప్లీట్ చేసి ఇందులో ఒక 4 మార్క్స్ అయితే వస్తుంది. అక్కడ మీకు క్వశ్చన్ పక్కనే స్టార్స్ కూడా ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడండి, అవి చూసి మీరు ఫస్ట్ ఏం చదవాలనేది మీరు డిసైడ్ అయ్యి చదువుకోండి. ఓకేనా? సో అది. అలాగే నెక్స్ట్ మీకు యూనిట్ 5 అని కనిపిస్తుంది కదా. యూనిట్ 5లో మీకు అక్కడ 29 to 35 క్వశ్చన్స్ అని కనిపిస్తుంది బ్రాకెట్లో. అంటే ఇక్కడ ఎనీ 2 from 29 to 35 అంటే అక్కడ మీరు 29 నుంచి ఓకేనా 35 వరకు ఈ క్వశ్చన్స్ కానీ మీరు కంప్లీట్ చేస్తే మీకు ఇందులో 4 మార్క్స్ అనేవి వస్తాయి.
ఓకేనా 2 4 మార్క్స్ అనేవి వస్తాయి. ఓకే, అర్థమైంది కదా. సో ఇందులో కూడా మీకు స్టార్స్ అయితే మీకు పక్కన ఉన్నాయి, అంటే ఏది ఫస్ట్ ఏది నెక్స్ట్ అనేది మీరు ఆటోమేటిక్గా మీరే తెలుసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యూనిట్ 6 కానీ మీరు తీసుకుంటే ఇక్కడ మీకు ఎనీ వన్ ఫ్రమ్ 36 to 39 అని మీకు అక్కడ బ్రాకెట్లో కనిపిస్తుంది. ఇక్కడ అంటే మీకు ఇక్కడ 4 క్వశ్చన్స్ మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. ఇందులో ఒక క్వశ్చన్ అనేది పబ్లిక్ ఎగ్జామ్లో ఉంటుంది. మీకు అక్కడ చూడండి, ఈ 4లో 3కి స్టార్స్ ఉన్నాయి, ఒకదానికి మాత్రమే లేదు. బట్ అది కూడా చదివియండి, ఎందుకంటే పేపర్ టఫ్గా వస్తే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 తీసుకుంటే ఇందులో మీకు ఎనీ వన్ ఫ్రమ్ 40 to 48. ఓకేనా, అంటే మీకు ఇందులో ఒక క్వశ్చన్ ఎక్కువైనా తక్కువైనా రావచ్చు, అంటే 9 క్వశ్చన్స్ వస్తాయేమో. అంటే మీరు చదివేసుకుంటే ఇందులో ఏదో ఒక యూనిట్ మిస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇందులో 8 4 మార్క్స్ అయితే పక్కగా వచ్చేస్తాయి. ఓకే, సో ఇక్కడ 40 to 48లో మీకు ఒక 4 మార్క్స్ అయితే వస్తుంది. ఇక్కడ 8 4 మార్క్స్ అయితే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. చూడండి, ఇక్కడ 40 to 48. ఇందులో కూడా మీకు ఇక్కడ స్టార్స్ అయితే కనిపిస్తున్నాయి. చూడండి, 2 కనిపిస్తుంది, 2 స్టార్స్, 5 స్టార్స్, 4 స్టార్స్. సో ఇలా మీకు కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం ఫస్ట్ మీరు స్టార్స్ ఉన్నాయి కంప్లీట్ చేసుకోండి. ఓకేనా, ఈ కంప్లీట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా మీరు పబ్లిక్లో వచ్చే ఎగ్జామ్స్ అన్ని 4 మార్క్స్కి మీరు అటెంప్ట్ చేయొచ్చు. సో ఈ ఖచ్చితంగా మీరు నేర్చుకోండి. కిషోర్ సార్ అయితే వెల్ ఎక్స్పీరియన్స్డ్ అండి, మీకు ఇందులో ఎటువంటి డౌట్ లేదు. మీరు అవుట్ ఆఫ్ మార్క్స్ ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ మీకు 2 మార్క్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా, జూనియర్ ఇంటర్ బాట్ని 2 మార్క్స్ క్వశ్చన్స్ అని కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు ఈ 2 మార్క్స్ కూడా చూద్దాం. ఓకేనా, స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఫస్ట్ యూనిట్ 1 నుంచి అయితే మీకు ఓకేనండి ఎనీ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ 1 to 18 అని కనిపిస్తుంది మీకు అక్కడ బ్రాకెట్లో. అంటే మీరు 1 to 18 2 మార్క్స్ అయితే మీరు కంప్లీట్ చేయగలరు. అంటే ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్న ఈ 2 మార్క్స్ అన్నీ ఒకసారి మీరు క్లారిటీగా చూసుకోండి. ఇక్కడ డిస్ప్లే అయ్యే టోటల్ మీరు 2 మార్క్స్ అంటే మీకు 1 to 18 2 మార్క్స్ కానీ మీరు చదివితే ఇందులో 2 మార్క్స్ వస్తాయని మీకు అక్కడ మెన్షన్ చేసి ఉంది. ఎనీ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ 1 to 18 అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకేనా, సో ఇందులో కూడా స్టార్స్ ఉన్నాయి, స్టార్స్ లేని ఉన్నాయి. అంటే 2 మార్క్స్ కనుక ఖచ్చితంగా 18 క్వశ్చన్స్లో 2 మార్క్స్ అంటే మీరు ఈజీగా మరి చదవాల్సిందే. ఇందులో కూడా ఇంపార్టెంట్ తీసుకోవద్దు, అంటే మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా చదువుకోండి. ఓకేనా, సో అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే యూనిట్ 2లోంచి మీకు ఇక్కడ చూడండి బ్రాకెట్లో ఎనీ 2 క్వశ్చన్స్ ఫ్రమ్ 19 to 34 అని ఉంది. అంటే ఇక్కడ మీకు ఈ సెకండ్ యూనిట్లోంచి 2 మార్క్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు 19 నుంచి 34th క్వశ్చన్ వరకు మీరు చూడవచ్చు. ఇదిగోండి, ఇక్కడ 34 వరకు మీకు ఇక్కడ కనిపిస్తుంది. అంటే 19 నుంచి 34 వరకు మీరు ఓకేనా కంప్లీట్ చేయగలిగితే ఇందులోంచి మీకు 2 మార్క్స్ అయితే వస్తాయి. సో మీరు మరొకసారి క్లారిటీగా చూసుకోండి. ఓకేనా, ఇందులో కూడా స్టార్స్ ఉన్నాయి. అలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 3. యూనిట్ నెంబర్ 3లో చూడండి అక్కడ ఏమి ఇచ్చారు, యాజ్ పర్ బ్లూ ప్రింట్. ఓకేనా, 2 మార్క్స్, నో 2 మార్క్స్ క్వశ్చన్స్ విల్ బీ గివెన్. అంటే ఇక్కడ క్వశ్చన్స్ అనేది మీకు 3rd యూనిట్లో లేదు. ఓకేనా, బట్ అయితే కొన్ని మాత్రం ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేనికైనా మనం సేఫ్ జోన్లో ఉండడం కోసం అయితే సార్ అయితే ఇచ్చారు. సో అవి కూడా మీరు ప్రిపేర్ అయితే బెటర్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ 36 37 38 39 40 ఇవి నార్మల్గా ఈ యూనిట్లో ఇచ్చారు. ఇవి చదువుకుంటే బెటర్ అని, దేనికైనా మీరు కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే మన ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి ఎవరికైనా సరే ఒక బ్లూ ప్రింట్ ప్రకారం ఏదైనా ఒక జస్ట్ చేంజ్ అయింది అనుకోండి. ఎందుకంటే బ్లూ ప్రింట్ అనేది మనం జెన్యూన్గా నమ్మడానికి కాదండి, అప్పుడప్పుడు మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకైతే ఖచ్చితంగా గవర్నమెంట్స్ అనేవి బ్లూ ప్రింట్స్ అయితే రిలీజ్ అవ్వలేదు, జస్ట్ రిలీజ్ చేయలేదు, మోడల్ పేపర్స్ మాత్రమే రిలీజ్ చేసాయి. ఓకేనా, అయితే జనరల్గా ఎవ్రీ ఇయర్ దాని ప్రకారమే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేసు ఎప్పుడైనా మారితే మనం ఇవి చదువుకుంటే సేఫ్ జోన్లో ఉంటాం. అలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 5 చూడండి. యూనిట్ నెంబర్ 5 చూస్తే ఇక్కడ మీకు ఎనీ 3 క్వశ్చన్స్ ఫ్రమ్ 41 to 60 అని మీకు ఇక్కడ కనిపిస్తుంది. 41 to 60 అంటే ఇక్కడ మీరు ఇవి చదువుకుంటే మీకు ఇక్కడ 2 మార్క్స్ వస్తాయని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే 41 to 60 క్వశ్చన్స్ అంటే మీరు ఓకేనా ఈజీగా చదవచ్చు, ఎందుకంటే 3 క్వశ్చన్స్ అంటే వస్తున్నాయి కనుక. సో ఖచ్చితంగా మీకు ఇక్కడ చూడండి అప్ టు 60 వరకు కనిపిస్తున్నాయి. ఈ 41 to 60 కానీ మీరు కంప్లీట్ చేయగలిగితే ఓకేనా 2 మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా, మ్యాక్సిమం మీరు
చదవడానికి ట్రై చేయండి, ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టొద్దు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ నెంబరు 6 తీసుకుంటే ఇందులో లేవు. అలాగే నెక్స్ట్ యూనిట్ నెంబర్ 7 తీసుకుంటే ప్లాంట్ ఈకాలజీ అని ఉంది ఇక్కడ, ఈకాలజీ. నెక్స్ట్ ఇక్కడ ఎనీ 1 క్వశ్చన్స్ ఫ్రమ్ 61 to 68 అని ఇచ్చాడు. ఇక్కడ ఒక్క క్వశ్చన్ మాత్రమే వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ 61 to 68 అంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, I4 8 క్వశ్చన్స్ మీరు చదువుకుంటే ఒక 2 మార్క్స్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా. సో ఇవేంటి అంటే ఓకేనా 2 మార్క్స్ అండి టోటలు. మీరు చదువుకుంటే మ్యాక్సిమం మీకు అవుట్ ఆఫ్ మార్క్స్ అయితే వచ్చేస్తాయి. ఓకేనా స్టూడెంట్స్. సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. లైక్ ఇస్తే మీలో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది, వాళ్ళకి కూడా మంచి స్కోరింగ్ వస్తుంది. అంటే ఓకేనా, వాళ్ళకి కూడా బెనిఫిట్ జరుగుతుంది. మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కానీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా రిఫర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.